జగన్మోహన్ రెడ్డి గారిని మొదటిసారి కలిసినప్పుడు ఆయన మీతో మాట్లాడిన సంభాషణ ఏంటి? ఏం చెప్పారు? గెలుపుపై ఎలాంటి ధీమా ఇచ్చారు? నీ నియోజకవర్గంలో అవినీతి రానికుండా చూసుకోమ్మా, నువ్వు గెలుస్తావు అని చెప్తారు. ఓకే, మీ గెలుపుకి తాడేపల్లి ఆఫీస్ అవ్వచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి సపోర్ట్ అవ్వచ్చు, ఎలా ఉంది అంటే? డైరెక్ట్ గా అధిష్టానం కాకపోయినా ఇక్కడ మాకు లోకల్ ఎమ్మెల్యే గారు కానివ్వండి, మా మామగారు కానివ్వండి, మా అమ్మగారు కానివ్వండి, పార్టీ కార్యకర్తలు, నాయకులు వీళ్ళందరూ సపోర్ట్ బాగా ఉంది. ఆ సపోర్ట్ తోటి ముందుకు వెళ్తుంది. అంటే ప్రతి నియోజకవర్గంలో ప్రత్యర్థులు, ఎమ్మెల్యేలు ఒకసారి లేదంటే కొత్తగా వచ్చే వాళ్ళు కమ్యూనిటీ బేసెస్ తీసుకొని టికెట్ దక్కించుకునే వాళ్ళు ఉంటారు. కానీ మీ ప్రత్యర్థి చాలా కాంట్రవర్షియల్ అండ్ ఐబాల్ అటెన్షన్ ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారి కుమారుడు లోకేష్ గారు చాలా బలమైన ప్రత్యర్థి. నా పోటీ ఎంత ఇబ్బందిగా ఉంటుందేమో అనే అభిప్రాయం కానీ భయం కానీ వేస్తోందా మీరు ఫీల్డ్కి వెళ్ళినప్పుడు? సామాజికంగా మేము వెనకబడ్డ వాళ్ళం అయి ఉండొచ్చు, పేద సామాజిక వర్గానికి చెందిన వాళ్ళం అయి ఉండొచ్చు, కానీ మా వెనక ప్రజల అండ బాగా ఉంది. కార్యకర్తలు కానీ నాయకులు కానీ మాకు సపోర్ట్ చేసే వాళ్ళు బాగా ఉన్నారు. మాకు నైతిక విలువలు సమాజంలో ఉంటే బాగుంటది అని మరి జగనన్న కూడా మా వర్గ ప్రజలకి అవకాశాలు ఇస్తా వచ్చారు. మేము ఆయన నమ్మకాన్ని వమ్ము చేయకుండా అందరం కలిసికట్టుగా ఈ సీట్ ని గెలిపించుకుంటాం. రైట్, మీరేమో సామాన్య మధ్యతరగతి అతి సామాన్య కుటుంబం నుంచి అని చెప్పి చెప్తున్నారు. కానీ ఈ నియోజకవర్గం ఎస్టాబ్లిష్ అయింది మోస్ట్ పవర్ఫుల్ అండ్ కాస్ట్లియస్ట్ కాన్స్టిట్యున్సీ ఇన్ ద ఏపీ అని చెప్పి రకరకాల వార్తలు వస్తూ ఉంటాయి. ఎలా అనిపిస్తోంది? అంటే అవకాశం ఇచ్చారండి, మా నాయకుడు గొప్పతనం అదనమాట. అంటే అంతా అబౌవ్ కేటగిరీ వాళ్ళకే ఇవ్వాలి అనేది కాకుండా వీళ్ళకి కూడా ఇస్తే వాళ్ళ వర్గంలో ప్రజల సమస్యలు కూడా వాళ్ళు తీర్చుకోగలుగుతారు. ఆల్రెడీ ఇప్పుడు ఇక్కడ ఎస్టాబ్లిష్మెంట్ అయ్యున్న ఆ రూట్ లోనే వెళ్తున్నారు. దీన్ని తుడిసేసేసి కొత్తగా ఏదో వేరే ఇక్కడ వాళ్ళందరినీ పంపించేసేసి కొత్తగా వేరే ఏదో కొత్తగా చేద్దామని కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళని డెవలప్ చేద్దామన్న ఆలోచన. ఓకే, ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు మీకు అన్ని విధాలుగా అండగా ఉండి ఖచ్చితంగా గెలిపించి అసెంబ్లీలో అడుగు పెడతాను అని చెప్పి ఆయన సవాల్ చేశారు. లోకేష్ అసలు అసెంబ్లీకి కూడా రాకుండా అడ్డుకుంటాను, నేనే గెలుస్తాను అంటున్నారు. ఎలా చూడాలి ఈ రెండు కాంట్రవర్షియల్ కమెంట్స్ ని? ఇప్పుడు ఇద్దరం ప్రచారం చేస్తామండి, ఇద్దరం ప్రజల్లోకి వెళ్తాము. అయితే వాళ్ళ ప్రచారం నచ్చితే వాళ్ళకి ఓట్లు వేస్తారు, మా ప్రచారం నచ్చితే మాకు ఓటింగ్ వేస్తారు. అంటే మేము అప్రోచ్ అయ్యే విధానం అనమాట. ఏది ప్రజలకి దగ్గరగా వెళ్ళి అందుబాటులో ఉంటారా వీళ్ళు క్యాండిడేట్ అనేవాళ్ళు, మనకి ఏ సమస్య వచ్చినా మనం డైరెక్ట్ గా వెళ్ళి పరిష్కరించుకోగలుగుతామా, వీళ్ళు ఓటింగ్ కైనా కనీసం మా దాకా రాగలిగారా ఓటు అడగటానికైనా, అవన్నీ కూడా ఆలోచించుకొని వాళ్ళు ఓటు వేస్తారు. అది మాకే పడుతుందని మేము భావిస్తున్నాం. మంగళగిరి నియోజకవర్గం ఇక్కడ రాజధానికి చాలా ఆనుకొని ఉండే నియోజకవర్గం. ఒక రకంగా చెప్పాలి అంటే గవర్నమెంట్ ఫామ్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎదుర్కొంటున్న ప్రధాన అలిగేషన్ రాజధాని భూముల అంశం. ఆ ఎఫెక్ట్ మీ పైన ఎంతవరకు ఉంటుంది అనుకుంటున్నారు? రాజధాని భూములు అనేది కామన్ పీపుల్ అందరిలో లేదండి. సంక్షేమ పథకాలు జగన్ గారు అనేకం ప్రవేశపెట్టారు, అవును రైట్? గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీరు ప్రచారంకి వెళ్ళిన తర్వాత మాట ఇచ్చాడు నిలబెట్టుకున్నాడు అని నినాదంతో వెళ్తున్నారు కదా, ఇంకా ఎలాంటి ఇబ్బందులు ప్రజల నుంచి మీకు వస్తున్నాయి? ఏ సంక్షేమ పథకంలో ఇబ్బందులు ఉన్నాయి అని చెప్పి మీరు గమనించారు, గుర్తించారు? సంక్షేమ పథకాలు అందవలసిన వాళ్ళందరికీ అందుతున్నాయండి. ఓకే, ప్రాబ్లమ్స్ అయితే ఏమి చెప్పలేదు ఎవరు. ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ నా దగ్గరికి వస్తే దాన్ని ఖచ్చితంగా పరిష్కరిస్తాం. ఓకే, అంటే ఇప్పుడు టీడీపీ ఒక్కటే కాదు కదా, 3 పార్టీలు కలుపుకొని వస్తూ ఉన్న ఎలక్షన్ ఇది ఏమైనా భయం వేస్తుందా? టఫ్ ఉంటదేమో నాకు అని? లేదండి, ఎందుకంటే మాకు గ్రౌండ్ వర్క్ గా కొంచెం ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ కొండంత ఉందనే చెప్పుకోవచ్చు. పెద్ద ఫ్యామిలీ మాది కూడా, మా మావయ్య గారు కానీ మా అమ్మగారు కానివ్వండి, ఆర్కే గారు కానివ్వండి, అలాగే బలమైన కార్యకర్తలు, నాయకులు, ఇంకా ప్రజలు కూడా మాతోటే ఉన్నారు. సో అదే మాకు కొండంత అండగా ఉంది. వాళ్ళ నమ్మకం కూడా నేను గెలుస్తానని, నా నమ్మకం కూడా గట్టి నమ్మకం, నేను గెలుస్తాను. జగన్ గారు మహిళకు అవకాశం ఇవ్వడం కూడా ఒక పార్ట్ అయితే, బీసీ మహిళకి అవకాశం ఇవ్వటం మరొకటి. సో బీసీ మహిళకే ఈ ప్రతిష్టాత్మకమైన స్థానాన్ని ఆయన కేటాయించారు కదా, మీ గెలుపుపై మీకున్న ధీమా అంటే ఆ సపోర్ట్ అనేది అన్ని వర్గాల నుంచి
ఎలా ఉంటుంది అని భావిస్తున్నారు? ఇక్కడ ఆంధ్రాలో మొత్తం 59 సీట్లు బీసీలకి కేటాయించారండి. లాస్ట్ టైం తో కంపేర్ చేస్తుంటే 11 సీట్లు ఎక్కువగానే కేటాయించారు. అందులో భాగంగానే ఒక బీసీ మహిళకి ఇక్కడ బీసీలు కూడా ఎక్కువ అత్యధిక సంఖ్యలో మంగళగిరి నియోజకవర్గంలో నివసిస్తున్నారు. అందులో భాగంగానే నాకు కూడా అవకాశం వచ్చింది అని చెప్పి నేను అనుకుంటున్నాను. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ అలా తక్కువ మెజారిటీతో ఇక్కడ ఓడిపోయారు కదా. అవును, ఈసారి ఖచ్చితంగా గెలుస్తాననే ధీమా ఆయన వ్యక్తం చేస్తున్నారు. అండ్ మీరు అసలు అభ్యర్థే కాదు, ఎమ్మెల్యే క్యాండిడేటే కాదు అని కూడా సవాల్ చేస్తున్నారు. ఎలా చూస్తారా కమెంట్ ని? బరిలోకి దిగిన తర్వాత ఎవరైనా గెలవాలని అనుకుంటారు, ఎవరైనా ప్రచారం చేసుకుంటారు భారీ మెజారిటీతో గెలుస్తామని. అయితే ప్రజలు నిర్ణయిస్తారు ఎవరు గెలుస్తున్నారు అనేది, ఎవరికి ఓటేద్దాం అన్నది వాళ్ళ నిర్ణయం కదా. ఆల్రెడీ ఒకసారి చూపించారు, నెక్స్ట్ టైం వాళ్ళు ఎవరిని నిర్ణయిస్తే వాళ్ళు గెలుస్తారు. అంటే 2019 ఎలక్షన్స్ తర్వాత ఈ 5 ఏళ్ళు కూడా నేను నియోజకవర్గాన్ని అంటిపెట్టుకొని ఉన్నాను, ఖచ్చితంగా ఆ సింపతి అనేది కూడా ఒకటి రేజ్ అవుతూ ఉంటది కదా కాన్స్టిట్యున్సీలో. అదేమైనా ఆయనకి గెలుపుకి అవకాశం ఉందని భావిస్తున్నారేమో, దాన్ని మీరు ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలనుకుంటున్నారు? అంటే పదవి లేదని సింపతి వచ్చిందంట అని మీ అభిప్రాయమా? ఓడిపోయారు కాబట్టి వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఆల్రెడీ 3 శాఖలకి మంత్రిగా చేశారు కదా ఆయన. మరి ఏ పదవి అనుభవించకుండా ఏమీ రాలేదు. ఇప్పుడు ఏ ఓటు లేకుండానే ఆయన పదవులు అనుభవించేశారు. ఇంకా చిన్న చిన్న పదాలు అవుతాయండి ఇవన్నీ, సింపతి ఇవన్నీ. మేబీ వాళ్ళకి ఆర్థికంగా గాని సామాజికంగా గాని మెరుగ్గానే ఉన్నారు, వాళ్ళకి సింపతి అనే మాటలు సూట్ అవ్వని మంగళగిరి నియోజకవర్గ ప్రజలు కూడా అనుకుంటున్నారు. ఓకే, లావణ్య గారు ఎప్పుడైనా అనిపించిందా గెలిస్తే కేబినెట్ లో మంత్రిగా ఉంటానేమో? నేనైతే ఎక్స్పెక్ట్ చేయట్లేదండి. నాకైతే ప్రామిసులు కానీ ఏమీ చేయలేదు. ఎందుకంటే మా నాయకులు కార్యకర్తలు గెలిస్తే మంత్రి వస్తుందమ్మా అని చెప్తున్నారు కానీ ఓకే నవ్వి ఊరుకుంటున్నారు కానీ అలాంటిదైతే ఏమీ లేదు. ముందున్న టార్గెట్ మాత్రం గెలవాలని. ఓకే, ఎంత మెజారిటీ అని టార్గెట్ గా పెట్టుకున్నారు? మెజారిటీ అనేది ప్రజలే నిర్ణయిస్తారు ఖచ్చితంగా. ఓకే, ఒకసారి నేను మీ మదర్ ని ఇన్వైట్ చేయాలనుకుంటున్నాను, ఇద్దరిని ఒకే ఫ్రేమ్ లో చూద్దాం. అలాగే ఎందుకంటే అసలు చాలా మీరు ఏం మాట్లాడుతున్నారు అండ్ మీ ప్రచారం ఎలా జరుగుతుంది అనేది చాలా క్లీన్ గా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు కదా తను ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ కోర్స్. సో మీకంటే ఎక్కువ టెన్షన్ నాకు మీ మదర్ లో కనిపిస్తుంది. రండి కమలమ్మ గారు కూర్చోండి. నమస్తే. రైట్, మొత్తానికి మదర్ అండ్ డాటర్ ని ఒకే ఫ్రేమ్ లో ఈ రోజు క్యూబ్ టీవీలో చూడొచ్చు. మంగళగిరిలో బరిలోకి దిగిన లావణ్య గారి అమ్మ కాండ్రు కమలమ్మ గారు. ఇప్పటి వరకు నాకు తెలిసి ఈ మధ్య కాలంలో ఎవరికి ఇంటర్వ్యూ అనుకుంటా. దిస్ ఈస్ యువర్ ఫస్ట్ ఇంటర్వ్యూ ఐ థింక్. లేదు ఇచ్చారా? ఓకే, ఇద్దరు ఒకే ఫ్రేమ్ లో పక్క పక్కన చూడడం ఇదే ఫస్ట్ ఇంటర్వ్యూ. ఓకే, ఎలా ఉందమ్మా మొత్తానికి మీ రాజకీయ వారసత్వాన్ని మీ కూతురులో చూసుకుంటున్నారు ఇప్పుడు? చాలా హ్యాపీగా ఉందండి. మనం చేయడం వేరు, మన పిల్లలు ఎదిగొచ్చి కంటి ముందు తిరుగుతుంటే చాలా హ్యాపీగా. ఎప్పుడైనా గతంలో ఇంకా అయిపోయింది నాతోనే లాస్ట్ ఏమో ఇంకా పొలిటికల్ జర్నీ ఇంకా చాలే ఆపేస్తాము అని అనుకున్నప్పుడు ఎంతో కొంత డౌన్ అయి ఉంటారు కదా? అవును. వాట్ ఈస్ యువర్ ఫీలింగ్ ఇప్పుడు టికెట్ అనౌన్స్మెంట్ అయిన తర్వాత? ఫ్యామిలీ పాలిటిక్స్ నుంచి ఇంకా తప్పుకోలేదు, లైవ్ లో ఉన్నాం అనిపించింది. చాలా సంతోషంగా అనిపించింది. ఎవరికి వాళ్ళు ఏంటంటే నాకు వస్తే బాగుంటుంది అనుకుంటారు, కానీ ప్రతి తల్లి కూడా తనకంటే తన పిల్లలు ఎదిగితే వస్తే వాళ్ళకి అవకాశం ఇస్తే వాళ్ళ పిల్లల ఎదుగుదల చూసి సంతోషపడుతుంది. ఓకే, అలా మీ కళ్ళల్లో ఆనందం, మీ చిరునవ్వులో ఆ సంతోషం మాకు కనిపిస్తుంది. రైట్, ఎలా అమ్మా అంటే నియోజకవర్గ విషయానికి వస్తే ఎప్పుడు మోస్ట్ కాంట్రవర్షియల్ అండ్ వార్తల్లో ఉండే పేరు మంగళగిరి. అవును, ఇప్పుడు రీసెంట్ కాదు కదా 2019 లోకేష్ గారు ఓటమి తర్వాత ఆర్కే గారు గెలుపు నుంచి అది అలా హైప్ కొనసాగుతూనే ఉంది అఫ్ కోర్స్, అండ్ ఇప్పటికీ కూడా అది కంటిన్యూ అవుతూనే ఉంది. ఎలా ఎదుర్కోవాలనుకుంటున్నారు లోకేష్ లాంటి వ్యక్తి? ముందు చాలా ప్రశాంతంగా ఉండేదండి మాది. లోకేష్ గారు వచ్చిన తర్వాతనే ఈ హడావుడ చాలా కామన్ గా ఉండేది. చిన్న కాన్స్టిట్యున్సీ కూడా మాది, ఏరియా వైజ్ గా చూస్తే చాలా చిన్న కాన్స్టిట్యున్సీ. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి బయటకు వెళ్ళామంటే కాన్స్టిట్యున్సీ చుట్టి మధ్యాహ్నం భోజనానికి వచ్చేయచ్చు అనమాట. మనం అంటే థిక్ పాపులేషన్ ఉంటుంది. ఏరియా వైజ్ గా చిన్నది, 3 మండలాలు 2 మున్సిపాలిటీలు ఉన్నాయి, 45 విలేజెస్ ఉంటాయి, కానీ చాలా చిన్న ఏరియా. ఓకే,
పీస్ఫుల్ గా ఉండేది, పెద్దగా గొడవలు కూడా ఉండేవి కాదు. ఇంత హాట్ సీట్ ఎందుకయిందంటే చంద్రబాబు నాయుడు గారి కొడుకు నారా లోకేష్ గారు, అంటే సీఎం తర్వాత ఒక రకంగా సీఎం క్యాండిడేట్ కదా లోకేష్ గారు, ఆయన వచ్చిన తర్వాత ఈ హడావుడి. లేదు అంటే జస్ట్ సాదా సీదా సాదా సీదాగా ఉండేది. మీ నియోజకవర్గానికి లోకేష్ వల్లనే హైప్ వచ్చింది అంటారు. హైప్ అని కాదు, అనవసరమైన రగడ వస్తుంది అనుకుంటున్నాం. పీస్ఫుల్ గా ఉండే మంగళగిరి ఒక రకమైన గొడవలు లేదంటే ప్రతిరోజు కాంట్రవర్షియల్ ఇష్యూస్ వస్తాయి. ఎలా ఎదుర్కొంటున్నారు వాటిని? ఒక ఫీల్డ్ లో ఉన్న తర్వాత దేనికైనా మేము డి అంటే డి అనగలిగితేనే చేయగలుగుతాం, అదే చేస్తున్నాం. ఇప్పుడు అక్కడ ఎదురుగా ఉన్న ప్రత్యర్థి ఎవరన్నది కాదు, వాళ్ళు పోటీ చేస్తున్నారు, మేము పోటీ చేస్తున్నాం. వాళ్ళకు ఉండే ఛాన్సెస్ మీద వాళ్ళు లెక్కలేసుకుంటుంటే మా ఛాన్సెస్ మీద మేము లెక్కలేసుకుంటాం. ఎలా ఉందంటే వాళ్ళ పరిస్థితి ఇప్పుడు ఇక్కడ మంగళగిరిలో ఈ క్యాండిడేట్ ని మేము గెలవలేమనే ఉద్దేశంతో మన ఈ మధ్య చూసుంటారు, మంగళగిరి వైసీపీ అభ్యర్థి వాళ్ళ మాత్రమే మాకు స్టార్ క్యాంపెయిన్ అని చెప్పి నేను ఎక్కడో మీటింగ్ లో ఏదో చెప్పేది తీసుకొచ్చి మాకు క్యాంపెయిన్ చేస్తున్నారని. అంటే వాళ్ళ పరిస్థితి అలా ఉందన్నమాట, అంత భయపడిపోతున్నారు. వాళ్ళ క్యాంపెయిన్ కూడా మమ్మల్ని వాడుకునే పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. దీన్ని బట్టి అర్థమవుతుంది వాళ్ళు ఎంత కాన్ఫిడెన్స్ గా ఉన్నారు, మేమంత కాన్ఫిడెన్స్ గా ఉన్నాము.